హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను క్యూసేఫ్ వ్యాలెట్ గురించి చెప్తాను. సో వ్యాలెట్ ఉంది, ప్లస్ సైట్ ఉంది, సోషల్ మీడియా టాస్క్లు, డైలీ ఫస్ట్ క్లెయిము అవన్నీ ఉన్నాయి. ఫండింగ్ అయితే నాకు ట్విట్టర్లో ఏం దొరకలేదు దీని గురించి. సో అనామిక బ్రాండ్స్ అండ్ గూగుల్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే వీళ్ళని ఫాలో చేసేసి ఈ సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఫండింగ్ డీటెయిల్స్ తర్వాత వస్తే చెప్తాను. ఇక్కడ మనమేం ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఆల్రెడీ చాలా 2 months నుంచి అన్ని స్కామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు కూడా స్కామ్ అయ్యింది. సో గయా నెట్వర్క్ ఏమో ఇంతవరకు ఎయిర్డ్రాప్ ఆల్రెడీ కాయిన్ కూడా లిస్ట్ అయిపోయింది 0.08 USDT ఎక్స్చేంజ్లో, కానీ ఇంకా అది క్లెయిమ్ పేజ్ అయితే ఓపెన్ కాలేదు. ఈ స్పెరానో నెట్వర్క్ అనేది నిన్నటి నుంచి క్లెయిమ్ లిస్ట్ అయిపోయింది కాయిన్ అయితే, కానీ క్లెయిమ్ ఇవ్వలేదు. ఈరోజు చెక్ చేస్తే చాలామందికి 0 చూపిస్తుంది. ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళకి కూడా 0 చూపిస్తుంది, అంటే స్కామ్ చేసినట్టేను అటువంటివన్నీ. సో ఒక స్పెరాన్ అయితే కంపల్సరీగా స్కామ్ చేసింది, అది వదిలేసేయండి. ఇప్పుడైతే సైట్ వర్కింగ్ అవుతుంది. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. నేను 2 లింకులు ఇచ్చాను. సో ఆ సైట్లో క్లెయిమ్ అనేది ఉంది కదా పైన, ఆ క్లెయిమ్ అనే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చెక్ చేసుకోండి. నేను 0 చూపించిందని మీరు చెక్ చేసుకోకుండా ఉండబాకండి. కంపల్సరీగా వెళ్ళండి, చెక్ చేసుకోండి మీది కూడా. సో ఏదైనా క్లెయిమ్ వస్తే క్లెయిమ్ చేసుకోండి, లేదంటే 0 అంటే వదిలేసేయండి ఆ ప్రాజెక్ట్. ఈ గయా అనేది వచ్చేసేసి 0.1 దగ్గర లిస్ట్ అయింది, ఇప్పుడేమో 0.08 దగ్గర ఉంది. ఇది బినాన్స్ ఆల్ఫాకి ఇచ్చారు, అందరికి ఇస్తామని చెప్పేసి నిన్న పోస్ట్ చేసి ఈ రోజుకి వచ్చేసరికి ఓన్లీ బినాన్స్ ఆల్ఫా వాళ్ళకే ఇచ్చారు. ఆల్రెడీ మిగతా నోట్ రన్నర్స్కి, పాయింట్స్ సిస్టమ్ చేసిన వాళ్ళకి, ఎక్స్పీ చేసిన వాళ్ళకి ఏమీ క్లెయిమ్ పేజ్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే అప్డేట్ ఇస్తాను, టెలిగ్రామ్లో యాక్టివ్ ఉండండి. ప్లస్ నోరీస్ ప్రోటోకాల్ రేపు ఉంది కదా టీజీ, నేను ఆల్రెడీ దాని గురించి MEX ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతాను, పోస్ట్ కూడా పెట్టాను. ఆల్రెడీ దాంట్లో ఎక్స్చేంజ్లో కూడా టైమర్ రన్నింగ్ అవుతుంది. కాకపోతే రేపు దానికి సంబంధించిన ఆమా సెషన్ ఉంది. సో ఆమా సెషన్ తర్వాత వాళ్ళు టోకనామిక్స్ గురించి, ఎయిర్డ్రాప్ గురించి అనౌన్స్మెంట్ చేస్తారు. నాకు తెలిసి రేపే రావచ్చు, ఒకవేళ ఉంటే క్లెయిమ్ పేజ్ అనేది. సో రేపే టీజీ ఉంది, రేపే క్లెయిమ్ రావచ్చు నాకు తెలిసి. చూద్దాము అది ఎంతవరకు ఇస్తుందో. అయితే ఇప్పుడు గయా కూడా నాకు పెద్ద డౌటే ఉంది, అది ఎయిర్డ్రాప్ పేజీ క్లెయిమ్ ఇస్తుందా లేకపోతే అలాగే వదిలేస్తుందా అని చెప్పేసి. సో నెక్స్ట్ రేపు వచ్చేదాన్ని చూద్దాము. మీరైతే మిగతాయి మాత్రం చేసుకుంటా ఉండండి. ఇటువంటి చిన్న నేను 15 million ఫండింగ్ కింద ఉన్నాయన్నీ కొంచెం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి వీళ్ళతోటి. అటువంటివన్నీ పెట్టుకోకుండా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి కదా, మొనాడో, సోమ్నియా, L1 ప్రాజెక్టుల మీద ఎక్కువ డిపెండ్ చేసుకోండి. సో అది కాకుండా ఇంకా లినియా గురించి అప్డేట్లు కూడా ఇచ్చాను. ఇంకొకటి హ్యూమానిటీ పాస్పోర్ట్ అని చెప్పేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇంతకు మొదలు గిట్ కాయిన్ అని ఉండేది. సో దాని అప్డేట్ కూడా ఉంది, అది టెలిగ్రామ్లో ఇస్తాను, మీరు చేసేసుకోండి. సో ఎందుకంటే నేను ప్రతిదీ చిన్న అప్డేట్స్ అన్ని టెలిగ్రామ్లో ఇచ్చుకుంటే కష్టం. ఆ హ్యూమానిటీ పాస్పోర్ట్ ఏం లేదు, 25 points కంటే ఎక్కువ ఉంటే మీరు మింట్ చేసుకోవచ్చు అనమాట. మింట్ చేసుకొని పాయింట్ సెషన్ అనేది రన్నింగ్ అవుతుంది దానికి. సో ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో దాని అప్డేట్ నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తే చేసేసుకోండి. ఈ సిసిక్ అనేది వచ్చేసి నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు చెప్పాను. సో యాప్ యూజర్స్ ఉన్నారు, ఆ యాప్లో మనం ఇంపోర్ట్ వ్యాలెట్ చేయాలి అని చెప్పేసి దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మనం యాప్లో ఇంపోర్ట్ వ్యాలెట్ చేయకపోతే అక్కడ వెరిఫైయర్ పొజిషన్ రావట్లేదు. వెరిఫైయర్ కంపల్సరీగా ఉండాలా, ప్రోవర్ అన్నా ఉండాలా, వెరిఫైయర్ అని ఉండాలా. సో ప్రోవర్ కావాలంటే 10 ఉండాలి సిస్ టోకెన్స్, అది మన వల్ల కాదు కాబట్టి 0.5 అయితే వెరిఫైయర్ అవుతుంది. ఆ వెరిఫైయర్ కావాలంటే కంపల్సరీగా ఇంపోర్ట్ చేయాలి. అది చూసుకొని నేను అప్డేట్ ఇస్తాను. ఒకవేళ అలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వెరిఫైయర్ సక్సెస్ అయిందనుకోండి, మీరైతే డైలీ క్లెయిమ్ చేసుకుంటా ఉండండి. ఫస్ట్ 0.1 మొబైల్ అయితే డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. ట్యాప్ సింబల్ ఉంటుంది కదా దాని మీద. సో 5 days అయిపోయిన తర్వాత మీకు 0.5 వచ్చేస్తుంది. 6th day రోజు ఇప్పుడు నేను ఈరోజు టెస్ట్ చేసి చూస్తాను వేరే మొబైల్లో.
ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి, మీకు చెప్తాను, టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, ఆ యాప్ లింక్ ఇస్తాను, మీరు కూడా ఇంపోర్ట్ చేసేసుకొని వెరిఫై స్టేటస్ని చేసేసుకోండి. ఎందుకంటే అది కంపల్సరీ. సో అది చేయకపోతే మనకి ఏ డ్రాప్ రాదు, కాబట్టి చేసేసుకోండి. కొన్ని ఉన్నాయి, తప్పదు, ఇంకా మనం రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలియన్ నెట్వర్క్ ఉంది, దాంట్లో ఆధార్ కార్డు ఇంపోర్ట్ చేయమని చెప్పారు, చాలామంది చేశారు, కొంతమంది చేయలేదు. తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఓన్లీ వెరిఫైడ్ యూజర్స్కి మాత్రమే మేము రివార్డ్స్ ఇస్తామని చెప్పారు, బిలియన్ రివార్డ్స్. సో అలాగా తప్పదు, కొన్నిట్లో రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఇష్టం లేండి, అది మనం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుని, లేకపోతే లేదు, అదేం ఫోర్స్ లేదు. మళ్ళీ నేను చెప్పినానని నన్ను స్కామ్, మీరు చెప్పారు మేము చేసాం, రిస్క్ చేసి, హ్యూమానిటీ ప్రోటోకాల్ తెలుసు కదా అందరికీ, అంత రిస్క్ చేసి బయోమెట్రిక్లు 2 ఫింగర్లు పెట్టి అది చేసి అందరు స్కామ్ అయిపోయినారు. అది చెప్పలేము మనం, అటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చేసేసుకోండి. బీమ్ బుల్ నెట్వర్క్ కూడా ఏదో టీజీ రాబోతుంది అన్నట్టు ఏదో అనౌన్స్మెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు. ఒకవేళ అటువంటిది ఏమన్నా వస్తే నేను బీమ్ బుల్ నెట్వర్క్ అందరు చేస్తున్నారు కదా, సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇస్తాను టెలిగ్రామ్లో. సో ఈ ఎయిర్డ్రాప్కి అయితే వద్దాము. సో ఇక్కడ మీరు రాగానే ఇక్కడ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ ఉంది, ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేయండి. చేసేసిన తర్వాత నేను ఆల్రెడీ చేసేసాను. సో క్రియేట్ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంటుంది. సో కంపల్సరీగా క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే కొత్తవి కాబట్టి కంపల్సరీగా క్రియేట్ వ్యాలెట్ చేసుకోండి. మీ పాత వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవద్దు. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వండి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత సీడ్ ఫ్రేజెస్ 12 వర్డ్స్ చూపిస్తుంది, దాన్ని రాసి పెట్టుకోండి. తర్వాత వెరిఫై అడుగుతుంది, 6th వర్డ్ ఏంటి, 8th వర్డ్ ఏంటి, 9th వర్డ్ ఏంటి అని అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి, మీకు వ్యాలెట్ ఫినిష్ అయిపోతుంది. అది ఎందుకు చూపించట్లేదంటే ఇది సీడ్ ఫ్రేజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చూపించట్లేదు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీ వ్యాలెట్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఈ క్యూఆర్ఎన్ అని వీళ్ళైతే ఇప్పుడు కొన్ని ఫ్రాగ్మెంట్స్ లెక్కన ఇస్తున్నారు. తర్వాత వీళ్ళు ట్విట్టర్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఫ్రాగ్మెంట్స్ కాకుండా డైరెక్ట్గా క్యూఆర్ఎన్ టోకెన్సే మీరు మైనింగ్ ఏదైతే టాస్కులు ఉన్నాయో ఆ టాస్కులు ఆటోమేటిక్గా మీకు క్యూఆర్ఎన్ టోకెన్స్ కింద వేస్తాము, ఫ్రాగ్మెంట్స్ కింద కాదు. సో ప్రజెంట్ అయితే ఫ్రాగ్మెంట్స్ కింద ఇస్తున్నారు, ఆ ఫ్రాగ్మెంట్స్ క్యూఆర్ఎన్ టోకెన్స్ కింద మారుస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసేసి ఈ అడ్రస్ని అయితే కాపీ చేసేసుకోండి, మీది మీ అడ్రస్. తర్వాత ఇక్కడ సైట్ ఉంది, ఇక్కడ సైట్లోకి రండి. ఇక్కడ మీకు సైట్ ఇలా చూపిస్తుంది, ఇక్కడ యాడ్ ఉంది కదా, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ మనం ఆల్రెడీ వ్యాలెట్ కనెక్ట్ చేసాం కదా, వ్యాలెట్ తోటి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీకు క్యూ పాయింట్స్ లెక్కనని చెప్పి నేను ఫ్రాగ్మెంట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఉంది, ఇక్కడ డైలీ చెక్ ఇన్ వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత 5 క్యూఆర్ ఉంటే వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. టెలిగ్రామ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి, లాగిన్ అడుగుతుంది, ఆథరైజ్ అడుగుతుంది. అయిన తర్వాత ఆథరైజ్ చేయండి, వాళ్ళ ఛానల్లో జాయిన్ అయిపోండి. డిస్కార్డ్ కూడా అంతేను, ఆథరైజ్ చేయండి, వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ క్లెయిమ్ ఫాసెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి, అడ్రస్ని పేస్ట్ చేసేసుకొని మీకు టోకెన్స్ వస్తాయి అన్నమాట. మిగతా ఇక్కడ ట్విట్టర్ కూడా కనెక్ట్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్, రీట్వీట్. ఇక్కడ జీమెయిల్ ఉంది, జీమెయిల్ కనెక్ట్ చేసుకోండి. ఇదేనమాట ప్రాసెస్. సో ఇవి వన్ టైం చేసేసుకున్న తర్వాత ఇక్కడ డైలీ ఫసెట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ ఫసెట్ ఉంది కదా, ఎవ్రీ 24 అవర్స్కి చేసుకోండి. తర్వాత ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. ఫండింగ్ అయితే ఏమి లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదంటే వదిలేయండి. అక్కడికి వచ్చి కామెంట్స్ సెక్షన్స్లో కామెంట్స్ ఖాళీగా ఉందని నింపబాగండి. సో నేను ఏదైనా అప్డేట్స్ వస్తే అది నోవరెస్ ప్రోటోకాల్ గురించి కానీ గయా గురించి నేను అప్డేట్ ఇస్తా, హ్యూమానిటీ పాస్పోర్ట్ అయితే ఇస్తా, మీరు చేసేసుకోండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.